అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రియవాదిక నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఆర్ సంధ్యాదేవి గారు. వసంత సాయంత్రం కోర్టు నుండి రాగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని మంచం మీద అలా పడుకుంది. ఆమెకు బెనర్జీ గుర్తుకు వచ్చాడు. తను చదువుకునే రోజుల్లో అతను ఆ రోజు బస్టాండ్లో కనిపించగానే తన మనసు వశం తప్పింది. ఎవరిని చూసినా చలించని మనసు అతన్ని ఆ రోజు చూస్తూనే మనసు పారేసుకుంది. రాత్రి పగలు అతని గురించే ఆలోచనలు. ఆ రోజు చెల్లెలు కళ్యాణిని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది. ముందుగా ఒక బట్టల షాపులోకి వెళ్లారు. ఆ షాపులో అడుగు పెడుతూనే వసంత క్షణం సేపు అలా ఉండిపోయింది. కళా నిజమా? అతనే. ఆమె మనసు పాలసముద్రమైంది. హృదయంలో కోయిల గొంతెత్తి పాడినట్టు మనసంతా పరవశంతో నిండిపోయింది. కౌంటర్ దగ్గర ఒక అతను కూర్చున్నాడు. ఆ షాపు అతను సింధీ. అతనికి ఎదురుగా ఒక కుర్చీ వేసుకుని కూర్చుని హిందీలో ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు ఇతను. అతన్ని చూస్తూనే తెలుగు అతను కాదని తెలిసిపోతోంది. బహుశా బెంగాలీలో అవ్వచ్చు. అతను నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతున్నవాడల్లా. అప్రయత్నంగా తల తిప్పి ఇటు చూశాడు. అంతే, క్షణం సేపు అలా ఉండిపోయాడు. ఆమె కూడా అలాగే చూడసాగింది. ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. వాళ్ళ చూపులు అందమైన మాలికల్లా అల్లుకుపోయాయి. క్షణం సేపు. మీరిక్కడ ఉన్నారా అన్న భావం ఆమె కళ్ళల్లో తొంగి చూసింది. నువ్వు అనుకోకుండా నా కళ్ళ పడటం నిజంగా ఈరోజు ఎంత మంచి రోజు అన్న భావం అతని కళ్ళల్లో కదిలింది. అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది. కళ్ళల్లో వింత కాంతి తలుక్కుమంది. వసంత కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. చెంపలు కెంపులయ్యాయి. కళ్యాణికి క్షణం సేపు ఏం అర్థం కాలేదు. అక్క ఎందుకలా నిలబడిపోయింది? అక్కడ కూర్చున్న అతను అక్కకి తెలుసా? రకరకాల ప్రశ్నలతో ఆమె మనసు అంతా నిండిపోయింది. వసంత మెల్లగా ముందుకు కదిలింది. అతని వైపు మళ్ళీ మరోసారి చూడాలనిపిస్తోంది. చూస్తే తన మనసులో దాగున్న రహస్యం కాస్త అతనికి తెలిసిపోతుందేమో. తెలిసిపోతే అతనికి తను లోకువైపోదు. వసంత చీరలు చూడసాగింది. కళ్యాణి చీరలు చూస్తున్నా మనసు ఆలోచిస్తూనే ఉంది. అక్క వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది ఎవరికీ తెలియకుండా. అతను మాత్రం వసంత వైపే కుతూహలంగా అనురాగంగా చూడసాగాడు. వీళ్ళ ఇద్దరికీ పరిచయం ఉందా? కళ్యాణి చీరలు చూడసాగింది. వసంత ఏవో 4 చీరలు ఎంచి ప్యాక్ చేయించింది. డబ్బు ఇవ్వటానికి కౌంటర్ దగ్గరకు వెళుతుంటే ఆమె గుండెలు గొబగొబలాడసాగాయి. మనసు అంతా అనిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది. అప్రయత్నంగా అతని వైపు చూసింది. అతని కళ్ళు ఆమెనే సూటిగా చూడసాగాయి. వసంత తడబడినట్టు అయింది. అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి. అప్రయత్నంగా ఆమె పెదవులు చిన్న చిరునవ్వును వెదజల్లి వెంటనే సర్దుకొని గప్చిప్గా ఉండిపోయాయి. డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ పట్టుకుని షాప్ బయటకు వచ్చింది. కళ్యాణి మౌనంగా అక్కను అనుసరించింది. వసంత తిరిగి అతని వైపు చూడలేదు. కళ్యాణి మాత్రం ఎందుకో అప్రయత్నంగా అతని వైపు తిరిగి చూసింది. అతను మాత్రం వసంత వైపే దృష్టి ఉంచి రెప్పవాల్చకుండా చూడసాగాడు. కళ్యాణికి ఏదో అర్థమైన దానిలా ముఖం తిప్పేసుకుంది. అక్క చెల్లెళ్ళిద్దరూ ఇంటికి వచ్చేశారు. ఇంటికి వచ్చిన దగ్గర నుండి వసంత పరధ్యానంగా ఉండిపోయింది. సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నా ఏదో ఆలోచన. భోజనం చేస్తున్నా డైనింగ్ టేబుల్ మీద ఏం వంటకాలు ఉన్నాయో, తను ఏం తింటుందో ఆ ధ్యాస లేదు. కళ్ళ ముందు అతని రూపమే కదులుతోంది. అతని చిరునవ్వులు, ఆ కళ్ళ పలకరింపులు అన్నీ ఆమెకు సినిమా రీల్స్లా కళ్ళల్లో కదలాడసాగాయి. పడుకున్నా నిద్ర పట్టడం లేదు. అటు నుండి ఇటు, ఇటు నుండి అటు పక్క మీద కదులుతున్నా మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది. పక్క మంచం మీద పడుకున్న కళ్యాణి అక్కనే జాగ్రత్తగా గమనించసాగింది. ఆమె షాపుకు వెళ్ళిన దగ్గర నుండి గమనిస్తోంది అక్క మనసులో అలజడి. కళ్యాణి మరీ చిన్నపిల్ల కాదు ఆ మాత్రం అర్థం చేసుకోపోవడానికి. ఆమె కళ్ళ ముందు బెనర్జీ మెదిలాడు. నిజంగా అతను చాలా అందగాడు. అయితే తెలుగు అతను మాత్రం కాదు. అక్క అంత పిచ్చిలో పడిపోయిందంటే అది ఆమె తప్పు కాదు. అతని అందం, దర్జా అటువంటిది. మన కులం కాదు, మన తెలుగువాడు కాదు. అది ఒక్కటే సందేహించవలసిన విషయం. అక్కకి అతనికి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది. అక్క మనసులో ఏముందో తెలుసుకుని తన తల్లికి తండ్రికి చెప్పాలని నిశ్చయించుకుంది.
వసంత గతమంతా ఆలోచిస్తూ అలా పడుకుంది. ఆమెకు కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఆ రోజులు వెళ్ళిపోయాయి. ఆడేపాడే వయసు వెనక్కు వెళ్ళిపోయింది. నిండుగా, గంభీరంగా, హుందాగా, నిదానంగా ముందుకి సాగిపోయే రోజులు అవి. ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా? కళ్ళు గట్టిగా మూసుకుంది. గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది. ఆమెకు వెంటనే మురళీధర్ గుర్తుకు వచ్చాడు. అప్రయత్నంగా ఆమె ఎడం చేయి గుండెలకు ఆనింది. గుండెలపై ఉన్న చీరని పిడికిలితో బిగించి క్షణంసేపు రెప్పవేయకుండా భయంతో అలా ఉండిపోయింది. అతని మనసు తన వైపుకి మొగ్గుతోంది అని తెలుసు. మురళీధర్ తనని ప్రేమిస్తున్నట్టు గ్రహింపు అవుతోంది. అదే నిజమైతే ఎలా? ప్రేమించటం గొప్ప, ప్రేమించబడటం గొప్ప. తను మురళీధర్ని ప్రేమిస్తే దీని పర్యవసానం ఏమిటి? బెనర్జీ, శ్రీరామ్ ముగ్గురు ఆమె కళ్ళ ముందు మెదిలారు. వీళ్ళ ముగ్గురు ప్రేమలు వేరువేరు. ముగ్గురు తనని ప్రేమించేవాళ్లే. ఒక స్త్రీ ఒకళ్ళకే మనసు ఇచ్చుకుంటుంది, ముగ్గురిని ప్రేమించలేదు. అలాగే తను బెనర్జీని మర్చిపోగలదా? శ్రీరామ్ మనసు. అతను పెళ్లి ముస్తాబులో పెళ్లిపీటలపై కూర్చోవాలని తను కొండంత ఆశతో చూసింది. ఆ ఆశ నెరవేరిందా? తను అనుకున్నది ఏం జరిగింది? కళ్యాణి గుర్తు వచ్చింది. ఆమె తనకి తోడబుట్టిన చెల్లెలు. ఆమె అంటే తనకి ప్రాణం. చెల్లెల భవిష్యత్తు గుర్తు రాగానే కళ్ళనీళ్లు గిర్రున తిరిగాయి. ఈ సమస్యలన్నింటికీ పరిష్కార మార్గం ఏమిటి? తన తండ్రి బ్రతికి ఉంటే ఈ జీవితం మరోలా మారి ఉండేది. ఇప్పుడు గాఢంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుని నిద్రపోవటానికి ప్రయత్నించింది. నిద్దట్లో కొన్ని బాధలు మర్చిపోగలదు. అయినా తనకి వేళగాని వేళలో నిద్ర రాదు. టైము 8 గంటలైంది. భోజనం ఇంకా చేయలేదు. ఆలోచిస్తూ అలాగే పడుకుంది. వసంత కోర్టు నుండి యువతలకు వచ్చేస్తోంది. డ్రైవర్ కారు సిద్ధం చేసి డోర్ తెరిచి పట్టుకున్నాడు. సాయంత్రం కోర్టు టైం అయిపోవడంతో మురళీధర్ కూడా యువతలికి వచ్చేశాడు. అతని కారు డ్రైవర్ డోర్ తెరిచి యజమాని రాక కోసం చూస్తున్నాడు. కారు ఎక్కబోతున్న వసంత అన్న మృదు గంభీర స్వరం వినబడటంతో చటుక్కున తల తిప్పి చూసింది. అతని కళ్ళు వింత కాంతిని దిద్దుకున్నాయి. గుండెల్లో తనకే తెలియని సంతోషపు పొంగులాంటిది పైకి వచ్చింది. అతని మనసంతా విచిత్రంగా మారిపోయింది. మురళీధర్ని చూస్తూనే ఒక చిరునవ్వు పెదవులపై హుందాగా దొర్లిపోయింది. కారులో కూర్చునే ప్రయత్నం మాని ఏమిటి అన్నట్టు ఇటు తిరిగి నిటారుగా నిలబడింది. రేపు సండే కదా, మీకు తీరికే అనుకుంటాను అంటూ తన మాటకి తనే నవ్వేశాడు. తీరికే అన్న మాట వినబడటంతో ఆమెకు నవ్వు వచ్చింది. తీరిక అంటే ఏమిటో లాయర్లకి తెలియనే తెలియదు. వృత్తిరీత్యా ఎన్నో ఆలోచనలు, ఆరాటాలు, భయం, సందేహాలతో మనసు పోరాడుతూ అనుక్షణం వృత్తి తాలూకా సమస్యలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక ఉండదు. అదే మనకి తీరిక ఉండదు అనుకోండి, కానీ తీరిక చేసుకుని అలా మా ఇంటికి వస్తారేమో అని అంటూ నవ్వాడు. అతని వైపు ఎందుకు అన్నట్టు చురుక్కును చూసింది. ఆ చూపులకి అతను ఏమాత్రం బెదరని వాడిలా అతి మామూలుగా అన్నాడు. మా అమ్మగారు విహెచ్పి దగ్గర ఉన్న వినాయకుని కోవెలు చూడాలంటున్నారు. మిమ్మల్ని కూడా తీసుకురమ్మని మరీ చెప్పారు. మీరు కూడా వస్తే ముగ్గురు కలిసి కోవెలకు వెళ్ళి వద్దామని, మీకు అభ్యంతరం లేకపోతే. వసంతకి అలా అతనితో వెళ్ళటం ఇష్టం లేదు. వాళ్ళ అమ్మగారు కబురు చేశారు. పైగా ఎక్కడికో కాదు, దేవుడి గుడికి. పెద్దామెతో కలిసి వెళ్ళటం తప్పులేదు. ఇంత చిన్న విషయానికి వాళ్ళ మనసు నొప్పించటం దేనికి? వస్తాను అని చెబితే మర్యాదగా అతని మాటకి విలువ ఇచ్చినట్టు ఉంటుంది అని నిశ్చయించుకొని, అలాగే వస్తానని మీ అమ్మగారికి చెప్పండి అంటూ చెప్పి కారులో కూర్చుంది. డ్రైవర్ డోరు మూసి అటు తిరిగి వెళ్ళి కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. కారులో నుండి అతని వైపు చూస్తూ చేయి ఊపి సీటుకి హుందాగా చేరబడింది. కారు ముందుకి ఉరికి పరుగులు తీసింది. వెళుతున్న కారు వైపే తదేకంగా చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు. వెనుదిరిగి తన కారు వైపు నడిచాడు. మురళీధర్ ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకొని కాఫీ త్రాగి తీరిగ్గా కూర్చుని పిఏ చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత క్లర్క్ వచ్చాడు. అతడితో కొద్దిసేపు మాట్లాడి పంపేసి తన కోసం వచ్చిన క్లయింట్స్తో మాట్లాడడానికి హాలులోకి వెళ్ళాడు. అతని హాలులోకి వెళ్ళగానే
అక్కడి సోఫాలో ఆసీనులైన వాళ్ళంతా లేచి ఒక్కసారిగా వినయపూర్వకంగా నమస్కరించారు. అందరినీ చిరునవ్వుతో పలకరించి వేరే రూంలోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు. పిఏ ఒక్కొక్కరిని వరుసగా పిలిచి అతనితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాడు. వాళ్ళందరితోనూ మాట్లాడి పంపించేసరికి ఆ రోజు 10 గంటలు అయిపోయింది. పిఏని కూడా పంపించేసి భోజనం చేసి అలసటగా మంచం మీద పడుకున్నాడు. అతనికి మనసంతా సంతోషంగా అనిపించసాగింది. వసంత రేపు తనతో గుడికి వస్తాను అంది అనుకుంటే సంతోషం. నిజం తెలిస్తే ఏమనుకుంటుందో అన్న భయం అతని మనసులో పోటీ పడుతున్నాయి. ఎవరు గెలుస్తామా అని. ఆమెను ఒంటరిగా అలా ఎక్కడికైనా తనతో తీసుకువెళ్ళి ఆమె మనసులో ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని. వసంత చెప్పే సమాధానంపై ఉంటుంది తన జీవిత నిర్ణయం. గాఢంగా నిట్టూర్చాడు. ఆ నిట్టూర్పులో ఒక విధమైన బరువు, ఆ బరువులో బాధ, బాధలో ఆవేదన, ఆవేదనలో అనురాగం, అనురాగంలో ఆరాటం, ఆరాటంలో పోరాటం అన్నీ కలగాపులగంగా తయారయ్యాయి. అతని కళ్ళ ముందు ఒక సుందర స్వప్నం కదిలింది. వసంతతో తనకు పెళ్ళి అయితే వసు, వసు, ఓ వసు. అతని కంఠస్వరం తీయగా మృదువుగా పిలిచింది. అబ్బబ్బా వస్తున్నా తెచ్చిపెట్టుకున్న విసుగుతో గబగబా ఆ గదిలోకి ప్రవేశించింది. ఇక్కడ నా పెన్ను కనిపించడం లేదు, భార్య వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు. మీకు ఏమీ కనిపించవు అంది చిరునవ్వుతో. అతను అమాయకంగా చూశాడు. మీ కళ్ళకి ఈ ప్రపంచమే కనిపించదు, నేను మాత్రం అలా మీ కళ్ళలో కనిపిస్తూనే ఉంటాను అంటూ మూతి బిగించింది. కరెక్ట్ అంటూ గట్టిగా నవ్వేశాడు. గొప్పే అంది రుసరుసలాడుతూ. వసు అంటూ మెల్లగా దగ్గరకు రాసాగాడు. ఉండండి మీ పెన్ను వెతికిస్తాను అంటూ టేబుల్ వైపు వెళ్ళింది. అతను దగ్గరగా వస్తే ఆ తర్వాత ఏం జరిగేది ఆమెకు ముందుగానే తెలుసు. అందుకే మనసులో అదోలాంటి తీయటి మత్తైన భయం కలుగుతుంది. అలాంటి భయం కనుక వస్తే తనువంతా కంపించిపోతుంది. హృదయం అంతా సంతోషంతో నిండిపోయి క్షణం సేపు మైమర్చిపోతుంది. అతను ఆమె వైపు విసుగ్గా చూశాడు. ఇప్పుడు మంచి సమయంలో పెన్ను వెతకాలా ఏమిటి? మెత్తగా వెచ్చని కౌగిలిలో ఒదిగిపోకూడదు? అబ్బబ్బా ఈ ఆడవాళ్ళు ఉన్నారే, పెళ్ళి అవగానే సంసార తాపత్రయంలో తిరగట్లో పడిన కందిబద్దలా అయిపోతారు. అతనికి ఒళ్ళు మండిపోయింది. ఇదిగో మీ పెన్ను ఎదురుగా ఉంచుకునే ఆకాశం అంత ఎత్తు ఎగురుతారు, అంత కంగారే అంది భర్తకు పెన్ను అందిస్తూ. భార్య కళ్ళలోకి ఒక్క క్షణం అలాగే చూశాడు. ఆమె కూడా భర్త కళ్ళలోకి చూసింది. ఇద్దరు చూపులు క్షణం సేపు అల్లుకుపోయాయి. ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు, ఆ ప్రశ్నల్లో ఎన్నో జవాబులు, ఆ జవాబుల్లో అనురాగం, ఆ అనురాగంలో ఆనందం, ఆ ఆనందంలో కోరికలు అలా రకరకాలుగా అనిపించసాగాయి. అప్రయత్నంగా అతను 2 చేతులు చాపి కళ్ళతో దగ్గరకు రమ్మని పిలిచాడు. వసంత ముఖం పక్కకు తిప్పుకుంది. ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత తీయనిది, ఎంత చక్కనిది, ఎంత మధురమైనది. ఆమె మనసు అంతా హాయిగా అనిపించసాగింది. భార్య దగ్గరకు రాకపోవటంతో మరి ఒక్క క్షణం ఆగలేనట్టు ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి అందుకుని దగ్గరకు లాక్కున్నాడు. ఊహించని ఆ సంఘటనతో తూలి అతని చేతుల మధ్య పడింది. మురళీధర్ గర్వంగా హుందాగా నవ్వుతూ 2 చేతులతో దగ్గరికి లాక్కుని గుండెలకు హత్తుకున్నాడు. అంతే. క్షణం సేపు ఏమైందో ఇద్దరికీ తెలియలేదు. మనసు, శరీరం మత్తుగా అయిపోయినాయి. అతని కొంటె చేష్టలకి, చిలిపితనానికి తట్టుకోలేనట్టు ఒక్క విదిలింపుతో అతని చేతులు విడిపించుకుని దూరంగా పారిపోవాలనుకుంది. వసంతకి అది సాధ్యం కాలేదు. ఆ చేతుల్లో బందీ అయి బయటపడే మార్గం కోసం గింజుకుంది. అయినా లాభం లేకపోయింది. ఒక్క క్షణం ఆలోచించింది ఈయన గారికి ఎలా మస్కా కొట్టాలా అని. అది గ్రహించి గర్వంగా ముఖం అదోలా పెట్టి కళ్ళు కొద్దిగా మూసినట్టుగా ఆమె వైపు చూసి నవ్వాడు. నువ్వు నా పట్టు నుంచి తప్పించుకుని ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు అన్న భావం అతని కళ్ళల్లో తొణికిసలాడింది. అత్తయ్య వస్తున్నట్టున్నారు. కంగారు పడుతూ భయంగా అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది. అంతే. అతను ఆమెను టక్కున వదిలిపెట్టేశాడు. ఆమె లేడిపిల్లలా చెంగుని గెంతుతూ, తుర్రున పిట్టలా పారిపోతూ, పకపకా నవ్వుతూ కొంటిగా వెక్కిరించి మరీ వెళ్ళింది. తల్లి వస్తుందని కంగారు పడిపోయాడు. ఎంత భయపెట్టింది.
ఆ వెంటనే అతనికి ఉడుకుమొత్తన్నం వచ్చేసి కుడికాలుతో నేలను బలంగా తన్నాడు. ఉండు, నీ పని రాత్రికి చెప్తాను అన్నట్టు. మురళీధర్కి భార్యపై చెప్పలేని కోపం ముంచుకొచ్చింది. భోజనాల దగ్గర కూడా మాట్లాడలేదు. భర్త కోపానికి కారణం గ్రహించుకుని వసంత మనసులోనే నవ్వుకుంది. ఈయనగారి కోపం తనకి ఒక లెక్క, నీటిలో బుడగలా ఇలా వచ్చి అలా పోతుంది అనుకుంది మనసులో. ఆ రాత్రి గదిలోకి వచ్చిన ఆమె తల తిప్పి మంచం వైపు చూసింది. మురళీధర్ మంచం మీద అటు తిరిగి పడుకున్నాడు. అతను అలిగి అలా పడుకున్నాడని వెంటనే గ్రహించుకుని చిరునవ్వులతో జడ ముందుకి వేసుకుని ఒక్కోపాయ అల్లుకుంటూ వయ్యారంగా నడుస్తూ మంచం సమీపించింది. మురళీధర్కి తెలుసు వసంత గదిలోకి వచ్చిందని. మరి కాస్త బిగుసుకుని పడుకున్నాడు. ఏమండి? మంచం మీద కూర్చుంటూ మృదువుగా పిలిచింది. అతను పలకలేదు. ఏమండి? ఈసారి మరి కాస్త గట్టిగా పిలిచింది. అతను పలకలేదు సరికదా, కొద్దిగా కదలనైనా కదల్లేదు. మంచం మీద అతని పక్కని నడుం వాలుస్తూ అతని భుజం మీద చేయి వేసి కుదుపుతూ పిలిచింది. అతను మాట్లాడకపోవటంతో విసిగిపోయినట్టుగా అంది. సరే, మీరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు అంటూ బరువుగా నిట్టూర్చి, ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను. ఏం చేస్తాను? రేపు చెబుతాను, లేదా ఎల్లుండి, లేదా ఎప్పుడో చెప్తాను అంటూ ఓరగా అతని వైపు చూసింది. ఆ మాటలు వింటూనే మెల్లగా కదిలి వెల్లికిలా పడుకున్నాడు. ఆ మాట వింటే ఈయనెంత మురిసిపోతారో. ఏం చేస్తాను? లేపినా లేవటం లేదు. ఆ మంచి మాట నా గుండెల్లో భద్రంగా దాచుకోవాలి అంటే నా మనసు ఆగటం లేదు. ఈయనకు చెప్పమని ఒకటే పోరు పెడుతోంది. అయినా తప్పదు అని తనలో తాను అనుకుంటున్నట్టుగా పైకి అంటూ వస్తున్న నవ్వు ఆపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తూ భర్త వైపు ఓరగా చూసింది. అప్పుడే అతను మనసులో ఆరాటాన్ని అణుచుకోలేక భార్య వైపు ఓరగా చూశాడు. అలా చూడటం భార్యకి కళ్ళబడి దొరికిపోయినట్టు అయ్యాడు. వసంత గట్టిగా నవ్వేసింది. చేసేది లేక అతను నవ్వేసి భార్య వైపు తిరిగి ఆమె నడుం చుట్టూ చేయి వేసి దగ్గరకు లాక్కుంటూ తెచ్చిపెట్టుకుంటున్న కోపంతో ఆమె వైపు సూటిగా చూశాడు. ఏమిటో ఈ కోపం? నేను చేసిన నేరం ఏమిటి అని అంటూ అతన్ని ముక్కుపట్టు ఊపింది. ఏది మాట చెబుతాను అన్నావు, చెప్పు అంటూ మరింత దగ్గరకు లాక్కున్నాడు. ఓహో, ఇప్పుడు కాదు, నాకు నిద్ర వస్తుంది అంది మొండిగా బొంగమూతి పెడుతూ. తంతాను, ముందు ఆ మాట ఏమిటో చెప్పు. అవును, మీరు మంచి నిద్రపోతున్నారు. నా మాటలతో మెలకు వచ్చేసిందా? ఇక మాట్లాడను, అటు తిరిగి బజ్జోండి అంటూ అతని చెంప మీద జోకొట్టసాగింది. వేషాలు వేయక ముందు ఆ విషయం ఏమిటో చెప్పు. ఇప్పుడు కాదు, రేపు అంటూ మురిపించింది. అతను వదిలిపెట్టలేదు. చాలాసేపు భర్త దగ్గర గారాలిపోయి అప్పుడు చెప్పింది. అతని చెవిలో మెల్లగా ఆ మంచి మాట కాస్త చెప్పి చప్పున అతని గుండెల్లో తలదాచేసుకుంది. అంతే, అతనికి ఒక్కసారిగా ఆనందం ముంచుకు వచ్చేసింది. తను తండ్రి కాబోతున్నాడా? ఆ అదృష్టం వసంత కలగజేస్తుందా? పట్టరాని సంతోషంతో ఆమెను చుట్టేశాడు. అబ్బా, ఏమిటండి, వదలండి అంటూ మురిసిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోసాగింది. తను తండ్రి కాబోతున్నాడు, వసంత తల్లి కాబోతోంది. ఆ ఆలోచన అతన్ని ఉక్కిరిబిక్కిరి చేయసాగింది. మురళీధర్ కళ్ళ ముందు ఆ సుందర స్వప్నం కదులుతుంటే ఒక్క క్షణం తనని తాను మైమరిచిపోయాడు. అంతలో ఫోన్ రింగ్ అవటంతో ఆ సుందర స్వప్నం కాస్త కరిగిపోయి మామూలు మనిషి అయి విసురుగా చేయి చాపి రిసీవర్ అందుకొని హలో అన్నాడు. అవతలి ఫ్రెండ్తో 10 నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో పడ్డాడు. ఇంత అందంగా తన సంసార జీవితాన్ని ఊహించుకుంటున్నాడు. వసంతతో తన పెళ్లి జరిగి ఇంత అందమైన అపురూపమైన జీవితాన్ని గడిపితే అతనిలో ఏదో తెలియని ఆరాటం, అనురాగం ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి. రేపు ఒంటరిగా వసంతతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు. ఆమె మనసు తెలుసుకొని తల్లిదండ్రులతో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించి ఆమెను వివాహం చేసుకోవాలి. పెళ్ళి అంటూ చేసుకుంటే ఆమెనే వివాహం చేసుకోవాలి. మురళీధర్ మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. అతనికి ఎందుకో ఆ సమయంలో మనసంతా తేలికయి గుండెల్లో సంతోషం పరుచుకుంది. వసంత తనది. ఈ ఇంటి కోడలిగా కొద్ది రోజుల్లో రాబోతోంది. మురళీధర్ మనసంతా వింత ఆలోచనలతో నిండిపోయింది.
కళ్ళు మూసినా తెరిచినా వసంతే కనిపించసాగింది. మురళీధర్ ఆలోచనలు ఆపి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు. వసంతకి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. మురళీధర్ కళ్ళ ముందు కదలసాగాడు. అతనితో కలిసి కోవెలకు వెళ్ళటం అంటే ఆమెకి ఇష్టం లేకపోయినా తల్లి కూడా వస్తుంది కాబట్టి పర్వాలేదు. అయినా అతనంత సభ్యతా సంస్కారం లేని మనిషి కాడు. మంచి మర్యాద తెలిసిన మనిషి. ఏమైనా రేపు వాళ్ళతో వస్తానని చెప్పింది. మాట తప్పకూడదు, వెళ్ళి తీరాలి అని నిశ్చయించుకుంది. అతను కారు దగ్గరకు వచ్చి నిలబడటం, తనని వాళ్లతో రమ్మనమని అడగటం, తను వస్తానని అనగానే అతని కళ్ళల్లో కాంతి, ముఖంలో సంతోషం చూస్తుంటే ఆమెకు బెనర్జీ గుర్తుకు రాసాగాడు. ఆ రోజు షాపులో కనిపించిన తర్వాత మళ్ళీ అతను కనిపించలేదు. ఆ వేళ 5 గంటలకి పుస్తకం చదువుకుంటూ కుర్చీలో కూర్చుంది. కళ్యాణి మెల్లగా తన దగ్గరకు చేరి వెనక వైపు నుండి మెడ చుట్టూ చేతులు వేసి అక్క తలపై తన గడ్డం మాంచుకుని గారంగా అక్కా అంది. ఏమిటి ఈ గారం అన్నట్టు తల పైకి ఎత్తి చెల్లెల వైపు చూస్తూ ఊ అంది. అక్క మళ్ళీ పిలిచింది. ఊ ఈసారి కొద్దిగా విసుగ్గా దీర్ఘం తీసింది. నిన్నొక మాట అడగనా? ఏమిటి? అనుమానంగా చెల్లెల వైపు చూసింది. అడిగితే నిజం చెబుతావా? అసలు విషయం ఏమిటో తెలియకుండా నేనేం చెబుతాను? ఆ రోజు షాపులో కనిపించిన అతను నీకు తెలుసా? ఆ మాట వినటంతోనే గతుక్కుమన్నట్టు అయింది. వెంటనే ఏం మాట్లాడలేదు. చెప్పు అక్క గారంగా అంటూ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. వసంత చూపులు నేలకు అతుక్కుపోయాయి. తన మనసులో విషయం చెల్లెలు పసిగట్టేసిందా అని. గుండెలు దడదడలాడసాగాయి. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే? అతను తెలుగువాడు కాదు. ఆమె మనసులో ఏదో భయం లాంటిది పుట్టి అది క్రమక్రమంగా పెరిగిపోయి శరీరం అంతా వ్యాపించి మనిషి కంపించిపోయింది. అక్క మనసులో కల్లోలం గ్రహించి మెల్లగా అంది. అక్క నేను ఎవరికీ చెప్పను, నీ మీద ఒట్టు. అతను నాకు చాలా నచ్చారు. నువ్వు అతను పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది. ఆ మాటలకి చెల్లెల వైపు చూసింది. ఆమె నవ్వుకుంది. ఆ నవ్వులో నిజమైన ఆనందం గోచరించింది. వసంత కళ్ళల్లో కాంతి తలుక్కుమంది. నిజమా అన్నట్టు చెల్లెల వైపు చూసింది. నిజమే అన్నట్టు నవ్వింది కళ్యాణి. వసంతకి ధైర్యం వచ్చినట్టయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. అక్కా చెప్పవా? నాకు తెలీదు మెల్లగా అంది. పో, నేను నమ్మను, నీకు తెలుసు. నిజం నాకు తెలీదు. తెలియకుండా అతను నిన్ను చూసి నవ్వాడా? సూటిగా ప్రశ్నించింది. ఆ మాటతో ఆమె కనురెప్పలు బరువుగా క్రిందకు వాలిపోయాయి. చెంపలు సిగ్గుతో ఎర్రబడ్డాయి. అక్కా పరధ్యాసగా ఊహాలోకంలో విహరిస్తూ అంది. చెప్పవా? నిజం కళ్యాణి, నాకు అతనెవరో తెలీదు అంది చెల్లెల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ. మరి అతను అలా చూసి నవ్వగానే నువ్వు అలా తడబడిపోయినట్టు అయిపోయి అలా కూర్చుండిపోయావు. మీకు అసలు పరిచయం లేదా? లేదు, 2 సార్లు చూశాను అంతే. అదే పరిచయం అనుకోవాల్సిందే. లేదు, 2 సార్లు చూశాను అంతే. అదే పరిచయం అనుకోవలసిందే. అయితే మీరెప్పుడూ మాట్లాడుకోలేదా? ఊహూ. మరి అలా అయితే మీ పెళ్ళి ఎలా జరుగుతుందనుకున్నావు? ఈసారి కళ్యాణి టీవీగా ప్రశ్నించింది. ఆ మాటకి ఒక్కసారి అదిరిపడినట్టు అయోమయంగా చూసింది చెల్లెల వైపు. కళ్యాణి అక్కవైపు చూసి ఫక్కున నవ్వుతూ, అమ్మాయి ప్రేమించగానే సరికాదు, పెళ్లాడే ధైర్యం కూడా ఉండాలి. మూగ ప్రేమ త్రోవ చూపదు. అంటే అడిగింది. ఆమెకు నిజంగానే అర్థం కాలేదు. అంటే అతని వివరాలు తెలుసుకోవాలి, అతనితో మాట్లాడి పరిచయం పెంచుకోవాలి, తెలిసిందా? అంటూ చెప్పి అక్కడి నుంచి తుర్రున పారిపోయింది. చెల్లెలు వెళ్ళిన వైపు చూస్తూ అలా కూర్చుండిపోయింది అదే విషయం ఆలోచిస్తూ. వసంత ఆ రోజు బస్టాండ్లో నిలబడింది. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి. బస్సు ఇంకా రావటం లేదు. విసుగ్గా వాచి వైపు చూసుకుంది. త్వరగా వెళ్ళి వచ్చేద్దామంటే ఈ బస్సులు 1 టైంకి రావు అనుకుంది మనసులో. చూపులు మాత్రం అటే ఉన్నాయి. హలో అంటూ విష్ చేశాడు. అతని కంఠస్వరం వింటూనే త్రుళ్ళిపడి తల తిప్పి చూసింది. అంతే, ఒక్క క్షణం అలాగే ఉండిపోయింది. కళా నిజమా? అతను ఆమెకు వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు. తడబడినట్టు అయి వెంటనే తనకు తాను సర్దుకుని చిరునవ్వు నవ్వింది. అతను ఆమె వైపు అలాగే నవ్వుతూ చూడసాగాడు.
యు ఆర్ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్స్ హౌస్ అంటూ నవ్వుతూ అడిగాడు. అవును అన్నట్టు తల ఊపింది. మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు. అతను ఆ తెలుగులో మాట్లాడటంలో చాలా ఏసగా, అదోలా, యువతలు వినేవాళ్ళకి నవ్వు వచ్చేలా, తమాషాగా, గమ్మత్తుగా ఉంది. వసంతకి నవ్వు వచ్చినా నవ్వకుండా మామూలుగా అంది, నో థ్యాంక్స్, ఐ విల్ గో బై బస్. అలా చెప్పటం చాలా శాంతంగా, మృదువుగా ఉంది. అతను క్షణం సేపు ఆమె వైపు అలా చూసి నవ్వేస్తూ అన్నాడు, నేను ఊరికే మర్యాద కోసం అడిగాను. మీరు తెలుగు అమ్మాయి అని తెలుసును. తెలుగు అమ్మాయిలు అలా రారు. అందుకే మీ తెలుగు పద్ధతులు నాకు చాలా నచ్చుతాయి. ఆమెకు నవ్వు ఆపుకోవటం కష్టమైపోయింది. ఏమి, ఎందుకు అలా నవ్వుతున్నారు? ఆమె ఏం లేదన్నట్టు తల తిప్పుతూ మాట మార్చడానికి ప్రయత్నించింది. నాకు తెలుసు మీరు ఎందుకు నవ్వుతున్నారో. నా తెలుగు చాలా చెత్తగా ఉందనుకుంటాను అంటూ నవ్వేసి అన్నాడు. ఏం చేయమంటారు? నాకు తెలుగు మాట్లాడటం చాలా ఇష్టం. తెలుగు వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం. అందుకే నేను తెలుగువాడిని అనిపించుకోవాలని తెలుగులో మాట్లాడుతున్నాను. నేను బెంగాలీని అంటూ చెప్పాడు. ఆమె నవ్వి ఊరుకుంది. ఇంకేం మాట్లాడలేదు. మీరు ఏమీ అనుకోను అంటే చిన్న మాట అంటూ ముఖం అదోలా పెడుతూ మొహమాటంగా అన్నాడు. ఏమిటి అన్నట్టు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు. అతను క్షణం సేపు తటపటాయించి మెల్లగా చెప్పాడు, మీతో ఒక పావుగంట ప్రత్యేకంగా మాట్లాడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. మీరేమీ అనుకోను అంటే రేపు సాయంత్రం లీలామహల్ సినిమా హాల్కి వస్తారా? అతను అంత ధైర్యంగా అలా అడిగేసరికి ఆమె క్షణం సేపు బిత్తరపోయినట్టు అయింది. అతను ఆమె వైపు వేడుకోలుగా చూశాడు. అతను అంటే ఆమెకు ఇష్టం. ఇష్టమైన వ్యక్తిని ఆరాధించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి అతని మాటే వేదంగా అనిపించసాగింది. అతని మాట తోసిపుచ్చడానికి ఆమె మనసు ఒప్పలేదు. అలా అని త్వరగా బయటపడిపోవడానికి ఇష్టపడలేదు. అలాగే రావటానికి ప్రయత్నిస్తాను అంది. అతని మాట కాదనలేక వస్తానన్నట్టు, తనకి అలా రావటం మాత్రం ఇష్టం లేదు అన్న అర్థం వచ్చేటట్టు. ఆ మాటకి అతను నవ్వాడు. ఆ నవ్వు ఎంతో అందంగా, హుందాగా, చక్కగా, వెన్నెల విరబూసినట్టుగా ఉంది. అలా పైకి అన్నా నీ మనసు ఏమిటో నాకు తెలిసిపోయింది అన్న భావం ఆ నవ్వులో, ఆ కళ్ళల్లో తొంగి చూసింది. మీరు వస్తారు నాకు తెలుసు అంటూ నవ్వి మోటారు బైక్ పోనిచ్చాడు. అతను నవ్వుతూ చేయి ఊపాడు. వసంత అతని వైపే చూడసాగింది కనిపించే వరకు. రేపు అతనితో సినిమాకు వెళ్ళాలి అనుకుంటే ఏదో తెలియని ఆనందం. మనసులో ఏదో భయం, గుబులు. తనకి ఒంటి మీద తెలివి ఉండే చేస్తుందా? ఎవరైనా చూస్తే? ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చినా అవే ఆలోచనలు చుట్టేసాగాయి. ఈ సంగతి కళ్యాణికి చెప్పాలనుకుంది. అందుకు ఆమె మనసు ఒప్పలేదు. చెల్లెలు ఎవరికైనా చెప్పేస్తుందేమోనని భయం. ఎందుకునో ఈ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకోవాలనిపిస్తుంది. ఆ రాత్రి అంతా అతనే కళ్ళల్లో కదలాడసాగాడు. అయితే అతనికి తను అంటే ఇష్టమే అన్నమాట. ఇష్టం అన్న మాట తలుచుకోగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది. బెనర్జీ ఎంత చక్కనివాడు, ఎంత మర్యాదైన మనిషి. అతను తెలుగు అతను కాడు, బెంగాలీ. ఇద్దరికి పెళ్లి జరుగుతుందా? అందుకు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా? జరగని పెళ్లికి ఆర్భాటాలు చేస్తున్నట్టు అతన్ని ప్రేమించటమా? ఇది జరిగే పనా? ఆమె మనసులో డీలా పడిపోయింది. ఏమైనా తను మాత్రం బెనర్జీని మర్చిపోలేదు. అతన్ని తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తోంది. అతను తనని ప్రేమిస్తున్నట్టు తెలుస్తోంది. అంతకంటే ఏం కావాలి? ఇద్దరూ ఇష్టపడితే పెద్దల ఇష్టమేముంది? వసంత మనసులో నిశ్చయించుకుంది. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.